వెల్కమ్ టు కే టైమ్స్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. మల్లూరులోని లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణానికి హాజరైన మంత్రి సీతక్క. నేను సీఐని, ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకో అంటూ జిరాక్స్ సెంటర్ యజమానిపై దౌర్జన్యం. జగన్ మళ్లీ సీఎం కావాలని చండీయాగం నిర్వహించిన కర్నూలు ఎంపీ అభ్యర్థి రామయ్య. బీజేపీ ఆధ్వర్యంలో పాలకుర్తి నియోజకవర్గ పట్టుభద్రుల ఆత్మీయ సమ్మేళనం. కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో పవర్ కట్. ఇక వివరాల్లోకి వెళ్తే, మహిబాద్ జిల్లా తొర్రూరు పట్టణ కేంద్రంలోని స్థానిక శ్రీ వెంకటేశ్వర ఫంక్షన్ హాల్లో శుక్రవారం బీజేపీ ఆధ్వర్యంలో పాలకుర్తి నియోజకవర్గ పట్టుభద్రుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి పాలకుర్తి నియోజకవర్గ ఇన్ఛార్జ్ పూసాల శ్రీమన్ వ్యవహరించగా, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి ఈటెల రాజేందర్ పాల్గొని పట్టుభద్రులను ఉద్దేశించి మాట్లాడుతూ, రాష్ట్రంలో ఈ నెల 27న జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ పార్టీ అభ్యర్థి అయిన గుజ్జుల ప్రేమేందర్ రెడ్డికి పట్టుభద్రుల మొదటి ప్రాధాన్యత ఓటును వేసి గెలిపించినట్లయితే శాసన మండలిలో నిరుద్యోగుల పక్షాన పోరాడే గొంతుకైతాడని అన్నారు. ఈ ఉద్యోగాలు మాకు అర్థం చెప్పి బయటికి వెళ్ళబోతా ఉంటే ఇవాళ ఉద్యోగులు కళ్ళల్లో నీళ్ళు తిరుగుతున్నాయి సార్, మా గౌరవం దెబ్బతింటారు సార్ మాట్లాడుతున్నారు. చివరికి వాళ్ళు పెట్టే ప్రతిపాదన ఏంటంటే, ఉద్యోగులుగా మా బేసిక్ పే నుంచి అవసరమైతే ఈఎన్ చేసుకోవడం, మేమే డబ్బులు కడతాం, మీ డబ్బులు మాకు అక్కర్లేదని చెప్పినప్పటికీ కూడా దాని మీద నిర్ణయం తీసుకోలేదు. ఇవాళ పాత బకాయి ఇవ్వలేదు, ఉద్యోగులకు వైద్యం అని చెప్పి ఇవాళ జర్నలిస్టులు ఇక్కడ జర్నలిస్టులు కూడా వైద్యం చేయిస్తా చెప్పారు. జర్నలిస్టుగా కార్డు పట్టుకొని పోతే దవాఖానాలో బకాయిలు చెల్లిస్తారని చెప్పి చెప్తారు. ఇవాళ ఆరోగ్యశ్రీ పైసలు కూడా సంవత్సరం రాకపోతే వాళ్ళకు కూడా వైద్యం అందకపోతే ఇవాళ వస్తువులు కుదపెట్టుకొని ఆస్తులు అమ్ముకొని వైద్యం చేసుకుని దొరకక పరిస్థితి. ఇవాళ కాంట్రాక్టర్లకు డబ్బులు ఇవ్వడానికి చేతులు వస్తున్నాయి ప్రభుత్వానికి, కానీ పేదవాళ్ళ వైద్యానికి, ఉద్యోగుల వైద్యానికి, నా జర్నలిస్టు మిత్రుల వైద్యానికి మాత్రం డబ్బులు పెంచడానికి చేతులు రాని ప్రభుత్వంలో ఉంది. మీరు అర్థం చేసుకోమని చెప్పుకోవటం. ఇవాళ ఆర్టీసీ కార్మికులు ప్రభుత్వ ఉద్యోగులు గుర్తించమని చెప్పి ఆనాడు క్యాబినెట్ తీర్మానం చేసింది కేసీఆర్. ఇవాళ 6 నెలలు అవుతుంది ఈ ప్రభుత్వం అపాయింటెడ్ డే ఇంతవరకు కూడా ఫిక్స్ కాలేదు. ఇవాళ మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం అని చెప్పించిండు, బ్రహ్మాండంగానే చెప్పిండు. కానీ ఆర్టీసీ కార్మికులకు, ఆర్టీసీ సంస్థకు నెలకు 300 రూపాయలు చొప్పున ఇచ్చే డబ్బులు ఇవ్వకపోతే జీతాలు కూడా సకాలంలో రాని పరిస్థితి వచ్చింది. ఆర్టీసీ దివాళించే పరిస్థితి వచ్చిందని చెప్పి వాళ్ళు బాధపడే పరిస్థితి వచ్చింది. ఇవాళ అంగన్వాడీ టీచర్ల గ్రామాల్లో ఇలా వాళ్ళే పిఎల్ఓలుగా బాధ్యతలు నిర్వహిస్తారు. అంగన్వాడీ టీచర్లకి 18,000 రూపాయలు తెల్లారి ఇస్తా అని చెప్పి ఇంతవరకు 6 సమస్య కూడా ఊసలేదు. చెప్పుకుంటూ పోతే 6 గ్యారంటీలు, 66 హామీలు, 400 పైచేలకు రకాల పనులు చేస్తా అని చెప్పిన రేవంత్ రెడ్డి 6 నెలలకే గెలిచిపోయాడు, 6 నెలలకే అబాస్పాలైపోయాడు. ఇంత తక్కువ టైంలో ప్రజల చేత చీకొట్టించుకునే ముఖ్యమంత్రి ఎవరు అంటే రేవంత్ రెడ్డి అని చెప్పే పరిస్థితి. మీకు తెలిసిన గ్రామాల్లో అనేక సార్లు వచ్చిపోయిన వాళ్ళ గురించి ఏం చెప్పిండు, రైతాంగానికి 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తా అని చెప్పాను. వానాడే చెప్పిన నీ చేజమ్మ నుంచి కూడా కాదు రేవంత్ రెడ్డి, నువ్వు తెలిసి చేస్తున్నావా ఈ సమస్య తెలియక చేస్తున్నావా అని చెప్పి అడిగినా, కానీ అన్నాడు పట్టించుకోలేదు. మొన్నటి దాకా ఆర్థిక మంత్రి ఉన్నాడు, అంతకుముందు నేను ఆర్థిక మంత్రిగా ఉన్నా. 2 లక్షల రూపాయలు రుణమాఫీ కనుక నువ్వు చేస్తే శాశ్వతంగా రాజీనామా చేస్తా అని చెప్పి మన హరీష్ రావు గారు ప్రకటించాడు. మన ప్రజలు నమ్ముతున్నారని చెప్పి, పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు రావని చెప్పి మన ఒక అబద్ధమాడు. దేవుడి మీద ఒట్టేసి చెప్తున్నా, నేను 2 లక్షల రూపాయల రుణమాఫీ ఆగస్టు మాసంలో చేసి ఇస్తా అని చెప్పాడు. నేను బతికే ఉంటా ఆగస్టు మాసం వరకు, ఆయన కూడా బతికే ఉంటాడు. 2 లక్షల రూపాయల రుణమాఫీ అవుతుందా కాదా? గతంలో ఏ ముఖ్యమంత్రి అయితే నంబర్ వన్ చెప్పిండో ఆ ముఖ్యమంత్రి 1 లక్ష రూపాయలు రుణమాఫీ చేయకుండా చతికిల పడితే, వెలకిల పడితే ఎన్నికల్లో మళ్ళీ గ్రామాలకు పోతే రైతులు తిరుగుబాటు చేస్తారని చెప్పి రింగ్ రోడ్ అమ్ముకున్న పైసలు, ఇవాళ భూములు అమ్ముకున్న పైసలు తీసుకొచ్చి బ్యాంకులకు కడితే
వడ్డీకి సరిపోయింది తప్ప మొత్తం రైతుల అసలు రుణమాఫీ పూర్తి స్థాయిలో చెల్లించడం వల్ల వాస్తవం అవునా కాదా మీరు చెప్పమని చెప్పుకుంటారు. లక్షనే చేయకపోతే 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తా అని చెప్పి రేవంత్ రెడ్డి చెప్తే నమ్మనా? ఇన్ని హామీలు ఇచ్చిందే. ఓ తెలంగాణ ఆడబిడ్డలారా 2,500 రూపాయలు వెంటనే ఇచ్చేస్తా అని చెప్పి ఏ ఒక్కరికైనా 2,500 రూపాయలు వచ్చిందా? 2,000 రూపాయలు పెన్షన్ సరిపోతలేదు, 4,000 ఇస్తా అని చెప్పాడు. ఇచ్చిందా? ఎవరికైనా 4,000 రూపాయలు? 4,000 రూపాయలు ఏం కర్మ? 6,000 రూపాయలు ఇస్తా అని చెప్పి సకలాలకు ఇచ్చిందా? 1,00,000 రూపాయల కళ్యాణ లక్ష్మి సరిపోతలేదు, తులం బంగారం ఇస్తా అని చెప్పి ఇచ్చిందా? కొత్త పెన్షన్ ఇస్తా అని చెప్పాడు, కొత్త పెన్షన్ లేవు. ఇవాళ చివరికి వచ్చే నెల 4న వెలువడనున్న ఎన్నికల ఫలితాల్లో 175 ఎమ్మెల్యే 25 ఎంపీ స్థానాల్లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు అఖండ విజయం సాధించి ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి బాధ్యతలు చేపట్టాలని వైసీపీ కర్నూలు ఎంపీ అభ్యర్థి బివై రామయ్య తన నివాసం వద్ద రాజశ్యామల చండీ యాగం నిర్వహించారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలన్నా, సకల వర్గాల ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలన్నా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం రావాల్సిన ఆవశ్యకత ఎంతో ఉందని రామయ్య అన్నారు. విద్యాఫలం లక్ష్మీపదే ఇంద్రం పరామే సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణాయ కేశవాయ నమః స్వాహా నారాయణాయ ఓం అగ్నిజ్వలనం దేవమేవాదాసం స్వరంగరంగరంగరంతం విశ్వనామకం ప్రత్యాగ్నేవరం మయా ప్రజా భోయాసకం గోరై గోరై ప్రవత్యావచ్చదా స్వభోగై భోగై స్వవత్యాగమేవయా చత్వారసం గాత్రయోశ్చ వాదాదేశేషరక్తస్యాత్ త్రినాబద్ధారుషభో రోదవేతి జాతవేద అసోస్మాదేశే ప్రజాదత్యమస్యాశ్వయావే అసలే దేవనమస్మా అంత నమస్కారం చేస్తాం. అసలే దేవనమస్మా శివప్రాణాదేవగం జోక్పస్య మసూర్వసందే మర్యా అగ్నిమావాహయామి స్థాపయామి పూజయామి అగ్నిమావాహయామి స్థాపయామి పూజయామి రాయేరన్నమరాయ స్వాహాయ శుభ్రాయ స్వాహాయ అవతారం విశేషం దర్శించ రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధి పెద్దపల్లి మంచిర్యాల జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్ పరిధిలో అధికారుల వద్ద డ్రైవింగ్ విధులు నిర్వహిస్తున్న 50 మంది సిబ్బందికి రామగుండం కమిషనరేట్లో డ్రైవర్స్కి అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇట్టి కార్యక్రమంకి రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ ఐపీఎస్ ముఖ్య అతిథిగా వచ్చి డ్రైవర్స్కి పలు సూచనలు, సలహాలు, జాగ్రత్తలు తెలపడం జరిగింది. ఫ్యామిలీ అందరూ వాళ్ళ యొక్క భవిష్యత్తు, వాళ్ళ ఇది, వాళ్ళ యొక్క అస్తవ్యస్తమైన ఒక్క చిన్న మిస్కాల్కులేషన్ వల్ల మీరేమాత్రం ఇలాంటి దానికి టెన్ కావద్దు. ఒక్కరు మ్యాక్సిమం మొత్తం క్యాల్కులేషన్ చేస్తే ఎంత మనం దానికి రిజల్ట్ చూస్తే ఆల్మోస్ట్ 0% రిజల్ట్ 100% లాస్. 0% రిజల్ట్ ఈజ్ టు 100% లాస్. నువ్వు 0% రిజల్ట్ కోసం 100%
లాస్ట్ 100% లాస్ట్ అది విసుగులుగా మనమో ఏదో ప్రాపర్టీ లాస్ట్ మనీ సంపాదించుకోవాలి. కానీ ప్రాణం ఎస్ ప్రాణం ఒకటి, దాని తర్వాత మీ యొక్క ఫ్యామిలీ ఫ్యామిలీ ఒక ఫ్యూచర్ ఒకటి. సపోజ్ యాక్సిడెంట్లో ఏదో అయింది, అప్పుడు మీ పిల్లలు ఇంకా ఉద్యోగాల కోసం వచ్చేంత ఆనందం ఉండేది. వాళ్ళ స్టడీస్ అంతా ఇంజనీరింగ్ చేయాల్సిన వాడు ఏదో మామూలు ఇది చేస్తాడు, మామూలుగా మంచిగా చదువుకోవాల్సిన అమెరికా వెళ్ళాల్సిన వాడు రోడ్డు మీద ఏదో అయిపోతుంది. అంటే మొత్తం ఫ్యామిలీ యొక్క ఫ్యూచర్ అంతా మొత్తం డౌన్గ్రేడ్ అయిపోతుంది. ఒక్కోసారి ఆయిల్ అంత బ్రేక్ అంతా ఆయిల్ ఇచ్చిన అవసరం కదా, ఆయిల్ కంప్రెషన్ ఇచ్చిన అవసరం, ఆయిల్ కంప్రెషన్ కాకుండా లేకపోతే ఆయిల్ అయినా బ్రేక్ లూజ్ అయిపోయినా, బ్రేక్ ప్యాడ్స్ లూజ్ అయిపోయినా, ప్లస్ బెల్ట్స్ లూజ్ అయిపోయినా, ఇవన్నీ ఏంటంటే టెక్నికల్ ప్రాబ్లం ఇవ్వచ్చు. టెక్నికల్ ప్రాబ్లం అంత స్పీడ్లో టెక్నికల్ ప్రాబ్లం వల్ల కావచ్చు. అన్ని తక్కువ ఎంత పర్ఫెక్ట్ డ్రైవర్గా బండి టెక్నికల్ ప్రాబ్లం వల్ల కూడా యాక్సిడెంట్ అయ్యే ఛాన్స్ ఉంది. సో బండిని మంచి పెట్టుకోవాలి, మీ హెల్త్ని మంచి పెట్టుకోవాలి. మీరు డ్రైవర్ ఎక్కడానికి కానీ మా ఇంట్లో వాళ్ళు అంటుంటారు, ఎస్ మనం డ్రైవర్ ఎక్కువ. ఎందుకంటే మన నుంచి ఒక దగ్గర నుంచి ఒక దగ్గర తీసుకెళ్ళి ఒక దగ్గర నుంచి మనకి తీసుకెళ్తున్నారంటే చాలా మనం సేఫ్ చేసి సేఫ్ కట్టబడుతున్నా డ్రైవర్ కదా. సో దాట్స్ వై ఐ టేక్ కేర్ ఆఫ్ దెమ్. యూ ఆల్సో ఆల్ ఆఫీసర్స్ రిక్వెస్ట్ యూ షుడ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ డ్రైవర్స్. ఓకే, సపోజ్ ఇప్పుడు మన శివుడు ఉన్నాడు కదా, శివుడికి వెహికల్ అది నందీశ్వరుడు, ఆయన వెహికల్ గా డ్రైవర్. నందీశ్వరుడు వెహికల్ గా డ్రైవర్. ఆయన ఇచ్చినప్పుడు ఆయన శివుడు కావట్లేదు, ఆయన ముందు బయట బండి పెట్టుకుని ఆయన కొట్టుకుంటారు. ఎందుకంటే శివుడు కూడా ఒక వెహికల్ నడుపుతారు. అందరికీ వెహికల్స్ ఉన్నాయి అవునా, దేవుడు అందరికీ వెహికల్స్ ఉన్నాయి. అంటే చిన్నది కావచ్చు పెద్దది కావచ్చు, వాళ్ళకి ఫుల్ అవర్స్ చేసింటారు. సో అట్లనే మన డ్రైవర్స్ కూడా చాలా అవర్స్ ఇస్తాం. బండి పెట్టుకోవడం, వాళ్ళు చూసుకోవడం. మీరు బండి మంచి పెట్టుకోవాలి, మీ బండిని మంచి పెట్టుకోవాలి, మీ బండిని మీ బాడీ మంచి పెట్టుకోవాలి. బండి, బాడీ అండ్ మైండ్, ఇది మూడే మంచి. మీరు మూడు ఉన్నారంటే మీరు సక్సెస్ఫుల్ డ్రైవర్. ఓకే, దాని ఐడి కార్డు పెట్టుకోవాలి. ఎప్పుడైనా సరే డ్రైవ్ ఆ ఐడి కార్డు పెట్టుకుని ఉండాలి, బస్సులో పెట్టుకోవాలి, బయట పెట్టుకోవాలి. బందోబస్తు డైరెక్ట్గా ఇట్లా హ్యాండ్ చేసుకోవాలి. బందోబస్తు ఎవరు ఏం కావాలని చూస్తుంది. నువ్వు ఐడి కార్డు పెట్టుకుంటే నువ్వు డ్రైవరా, నువ్వు గన్మేనా, నువ్వు ఇంకా సపరేట్ పర్సనా, నువ్వు ప్రైవేట్ పర్సన్స్ కూడా సపరేట్ చేసుకుంటావు. ఇవన్నీ మౌతలు కూడా వాళ్ళు సపరేట్ చేసుకుంటారు. సో ఎవరైతే గుర్తుపడ్డారు మన రూల్స్ ఆఫ్ రెగ్యులేషన్స్ వీళ్ళందరికీ ఒకసారి అన్ని ఇలా చెక్ అన్ని గుర్తుపెట్టాడు. సో సైన్స్ అన్ని మొత్తం కరెక్ట్ రావాలి కదా. బ్లైండ్స్ ఉన్నప్పుడు బ్లైండ్ ఉన్నప్పుడు ఎల్షేప్ బ్లైండ్ ఉన్నప్పుడు చేస్తారు, ఎల్షేప్ బ్లైండ్ ఉన్నప్పుడు ఎట్లా తీసుకొస్తారు, హారం ఎక్కడ ఉంటారు, ప్రతిదానికి హారం ఉంటుంటారు. అది లోపల బయట లోపల నిర్దేశిస్తారు. ఎక్కడ హారం ఉండాలి, ఇక్కడ ఉండదు అని చూసుకొని ఉండాలి. నువ్వు ఎట్లుండాలి చాలా చాలా ఇంపార్టెంట్. అది ఆఫీసర్లో కూడా మీరు ఇన్సిస్ట్ చేయాలి. ముందు మీరు పెట్టుకోవాలి, పెట్టుకొని ఆఫీసర్లో కూడా ఎవరైనా సీక్రెట్ పెట్టుకోవాల్సి మీరు చెప్పండి. ఓకే, పెట్టుకోకపోతే గట్టిగా ఇన్సిస్ట్ చేయాలి. ఓకే, అది సీక్రెట్ పెట్టడం వల్ల చాలా చాలా సేఫ్ అయింది. చాలా వరకు చనిపోవాల్సిన వాళ్ళు చిన్న దెబ్బలతో బయటపడ్డారు, చిన్న దెబ్బలు అయిన వాళ్ళు పూర్తిగా ఏ లాభం బయటపడ్డారు. కుప్పంలో శ్రీ ప్రసన్న తిరుపతి గంగమ్మ జాతర సందర్భంగా బుధవారం ఉదయం 10 గంటల నుండి అమ్మవారి విశ్వరూప దర్శనాన్ని భక్తులకు కల్పించారు. కోరిన కోరికలు తీర్చే కల్పతరువుగా పేరొందిన అమ్మవారిని దర్శించుకోవడానికి కుప్పంతో పాటు ద్రావిడ రాష్ట్రాలు అయిన తమిళనాడు, కర్ణాటక, ఇతర రాష్ట్రాల నుండి భక్తులు లక్షల్లో తరలివచ్చారు. భక్తులు తాకిడి ఎక్కువగా ఉండడంతో ముందుగా క్యూ లైన్లను ఏర్పాటు చేశారు. భక్తులు అమ్మవారికి వివిధ వేషధారణలతో మొక్కులు చెల్లించుకొని అమ్మవారిని దర్శించుకోవడం కోసం క్యూ లైన్లో బారులు తీరారు. ఢిల్లీ రాజ్ తొట్లమ్మ గుడి ఓని పైపాలెం దగ్గర విలేజ్
బయలుదేరి వెళ్ళాలా మీరు? వెళ్ళండి. ఎట్లా ఖమ్మం, నల్గొండ, వరంగల్ పట్టుభద్రుల నియోజకవర్గ కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్నకు భారీ విజయాన్ని అందిద్దామని, ఇందుకోసం పార్టీ నాయకులు, కార్యకర్తలు విశేషంగా కృషి చేయాలని కాంగ్రెస్ వైరా నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ మాలోత్ రామదాస్ నాయక్ శుక్రవారం వైరా ఠాగూర్ విద్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రైవేటు ఉపాధ్యాయుల సమావేశంలో ప్రసంగించారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో పట్టుభద్రులకు చేసిందేమీ లేదని విమర్శించారు. ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు. ప్రజా గొంతుకను చట్టసభలో వినిపించేందుకు తీన్మార్ మల్లన్నను ఎమ్మెల్సీ చేద్దామని అన్నారు. ప్రతి గ్రామంలో కమిటీగా ఏర్పడి క్షేత్ర స్థాయిలో పట్టుభద్రుల ఓట్లు అభ్యర్థించాలని కోరారు. నిరుద్యోగ సమస్యలపైన, గ్రాడ్యుయేట్ల సమస్యలపైన చిత్తశుద్ధితో పనిచేసేటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ. ఎన్నికల్లో అనేక హామీలు ఇచ్చాం. హామీలకు అనుగుణంగా అనేక నిర్ణయాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా మహిళలకి ఉచితంగా బస్సు పాస్ సౌకర్యం, బస్సు ఎక్కితే సమావేశానికి ఇందిరమ్మ రాజ్యం రావాలని, మోసం చేసిన కేసీఆర్ రెడ్డి పంపాలని, మన ప్రాంతంలో నన్ను మందిరంలో గెలిపించాలని కష్టపడి నన్ను ఎక్కడైతే చేశారు. ముందుగా మీ అందరూ కూడా పేరు పేరున ఎవరైనా ధన్యవాదాలు చెప్తున్నాను. మనం అంతా అన్ని విషయాలు చెప్పారు. ఏదైతే మన రవికుమార్ గారు చెప్పారో అన్ని సమస్యలు ప్రభుత్వం తీసుకెళ్ళి ప్రత్యేకంగా ఈ నియోజకవర్గం నన్ను ఎమ్మెల్యే చేసినందుకు నేను కూడా ఎక్కడ గంట నిద్రపోకుండా మీ పక్షాన నీమ్స్ హాస్పిటల్లో మీకు మీ కుటుంబాలకి 5 లక్షల రూపాయల లోపు ఏ జబ్బు వచ్చినా నేను దాన్ని ఎల్ఓసి ద్వారా, ఎల్ఓసి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా, ఎల్ఓసి ద్వారా మీరు రూపాయలు కట్టకుండా ముందే మీరు డబ్బులు అడగండి అనే పరిస్థితి మీరు ట్రీట్మెంట్ ఇచ్చే బాధ్యత నాది. ఇంకా సమస్యలు ఉన్నాయి. ఇంకా మోసపోతున్న ఉద్దేశంతో మనం కేసీఆర్ ఉద్యోగాలు లేకపోగా చేసి రావడంలో అందరూ శక్తి వచ్చిన దీన్ని రేవంత్ రెడ్డి గారు కానీ ఈ జిల్లా నుంచి ముఖ్యమంత్రి గారు శ్రీనివాస్ రెడ్డి గారు, తుమ్మల నాయకులు గారు, అందరం కూడా రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం మీరు కష్టపడ్డారు అనే విషయాన్ని గ్రహించి మీ అందరికీ చేయాలని చెప్పి సంకల్పంతో ఉందని మీ అందరికీ అన్ని కాబట్టి నిరుద్యోగం పట్ల మీ అందరికీ చేయాలో ఎప్పటికప్పుడు పక్షాలు మొత్తం సమీరం ఈ పక్షాన పోరాటం చేస్తామని మనం చేస్తూ తీర్మానం వలన ప్రశ్నించే గొంతు ప్రతిసారి కూడా మన కోసం, మన పిల్లల కోసం
కేసీఆర్ కాబట్టి 3 నిమిషాలు పోటీ చేయడం తీర్మానం 20,000 ఓట్లు మునిగిపోయాయి. ఎందుకు మునిగిపోయాయి? ఓకే ఇదిగో ఓకే కానీ ఎందుకు 20,000 ఓట్లు పోయినాయి? దయచేసి మీ అందరికీ ఒకటే పాట పార్టీ సిపిఎం సిపిఎం కోదండరావు గారు ఎమ్మెల్యే పార్టీ బలపరిచిన తీర్మానం పార్టీ సపోర్ట్ గెలుస్తాడు. ఆ గెలిచే వైరాగ్యం ఉన్నాయి ఎక్కడ 2,530 ఓట్లు. దయచేసి ఓట్లన్నీ కూడా తీర్మానం గెలిపియండి. మీ పక్ష పార్టీ ఇందిరాగాంధీ తెలిసిపోయాడు మనందరి కోసం పోరాటం చేసి. కాబట్టి మీ అందరం కూడా పని అయిపోయింది. రాడువ పార్టీ కూడా అయిపోయింది. చిన్నదానికి పెద్ద కాబట్టి అందరూ ప్రతి ఒక్కళ్ళు మనం చెప్పేసి కర్నూలులో నగరపాలక సంస్థ అధికారుల నిర్లక్ష్యంతో మొక్కలు ఎండిపోతున్నాయని పట్టణ పౌర సంక్షేమ సంఘం నాయకులు అన్నారు. నగరంలో రోడ్డు డివైడర్ల మధ్యలో ఏర్పాటు చేసిన మొక్కలు ఎండిపోయాయని, మొక్కలు నాటి సంవత్సరం కూడా గడవక ముందే ఎలా ఎండిపోతాయని వారు ప్రశ్నించారు. కొండారెడ్డి బురుజు వద్ద, సి క్యాంపు కూడలి వద్ద ఎండిపోయిన మొక్కలను సిబ్బంది తొలగించారని పట్టణ పౌర సంక్షేమ సంఘం నాయకులు పుల్లారెడ్డి అన్నారు. అధికారులు వెంటనే స్పందించి మొక్కలు ఎండిపోవడంపై దర్యాప్తు చేసి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. కమిటీ అయింది. ఇదే సార్ నీకు చేసి అదే ఆకు పట్టుకొని ఇంకా చూపేనికి అనమాట. ఎక్కండి. లక్షల రూపాయలు ఖర్చు పెట్టి మొక్కలు తీసుకొచ్చారు. మొత్తము దాదాపు 3 కిలోమీటర్ల ట్రాఫిక్ డివైడర్లో మట్టి అంతా కొత్త మట్టి వేశారు, కొత్త మొక్కలు నాటారు. కానీ కొన్ని 6 నెలలు తిరిగే ముందే ఎండిపోయినాయి. పోయిన సంవత్సరం వేసిన మొక్కలన్నీ ఎండిపోతున్నాయి. ఎందుకు ఎండిపోతున్నాయి? నీళ్లు పోయకనా లేదా నాసిరకం తెచ్చారా? కొన్ని మొక్కలు ఉన్నాయి, ఇక్కడే చూస్తే కొన్ని 100 మొక్కలు నాటితే అన్నీ చనిపోయినాయి, బుడాలు మిగిలినాయి అంతే. ఒక్కటి మాత్రమే ఎండిపోయిన చెట్టు మిగులుతూ ఉంది. 1000 రూపాయల నుంచి 5,000 వరకు ఖర్చు పెట్టి కొన్ని మొక్కలు తెచ్చి నాటారండి. 2 కిలోమీటర్ల దూరం నాటారు, ఒక్క మొక్క కూడా మిగలలేదు. ఎండిపోయినది ఒక్కటి మాత్రం మిగిలింది అంతే. అంటే జిల్లా కేంద్రంలో ఈ రకంగా ప్రజల కష్టార్జితంతో పన్నులు కడితే ఆ పన్నులు కట్టిన డబ్బులను ఈ రకంగా లక్షల రూపాయలు కర్నూలు నగరంలో ప్రజాధనాన్ని వృధా చేస్తూ ఉంటే మరి ప్రజాప్రతినిధులు ఏం చేస్తున్నట్టు? వాళ్ళకు పట్టలేదు, అధికారులకు పట్టలేదు. ఏమంటే అధికారులను కూడా మేనేజ్ చేసుకుంటున్నారు.
దీనిపైన ప్రభుత్వం విచారణ జరిపించాలి. ఎందుకు వందల మొక్కలు నాటినట్టు చనిపోతూ ఉన్నాయి? చనిపోతే అన్నీ చనిపోవాలి కదా. మొత్తం తీసేసినారు. ఆ కోల్స్ కాలేజ్ కోట్ల సర్కిల్ నుంచి కొండారెడ్డి బుర్జు వరకు మొత్తం మొక్కలన్నీ తీసేశారు. అట్లాగే సి క్యాంప్ సెంటర్ నుండి నంద్యాల చెక్ పోస్ట్ వరకు 2 కిలోమీటర్లు కొన్ని వందల మొక్కలు నాటినారు, ఒక్కటి బతకలేదు. మరి రంగులేయడం పైన ఉన్న శ్రద్ధ మొక్కలను బ్రతికించడంపై లేదు ఈ ప్రభుత్వానికి, ప్రభుత్వ అధికారులకు. కాబట్టి ఉన్నత స్థాయి అధికారులు జోక్యం చేసుకొని దీనిపైన విచారణ జరిపించాలి, ప్రజాధనాన్ని కాపాడాలి. కర్నూలు నగరంలో పచ్చదనము పరిరక్షణ చేయాల్సిన బాధ్యత మున్సిపల్ అధికారులది. ఎన్నో వేల రూపాయలతో మొక్కలు నాటారు, వాటిని సంరక్షించలేకపోయారు. ఇది ప్రజాధనం వృధా అయిపోయింది. వేల రూపాయలతో ఈ మొక్కలు నాటారు. మరి దీనికి నీళ్లు పోయకనా లేకపోతే అవి సరైన పద్ధతిలో నాటలేదా అనేది అనుమానం కలుగుతూ ఉంది. కనుక దీన్ని అధికారులు స్పందించి ఈ మొక్కలపైన శ్రద్ధ చూపాలని, ఈ రంగులపైన కాదు మొక్కలపైన శ్రద్ధ చూపాలని, కర్నూలు నగరంలో పచ్చదనము పెంపొందించాలని మేమెంతో కృషి చేస్తున్నాము స్వచ్ఛందంగా. కానీ ఎంతో వేల రూపాయలు పన్నులు కట్టించుకొని ఆ ప్రజాధనము వృధా అయిపోతుంది. కానీ ఈ పచ్చదనం మాత్రం ఎక్కడా కానరాకుంటుంది. దయచేసి అధికారులు ఈ కర్నూలు నగరానికి పచ్చదనాన్ని పెంపొందించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.